హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరసింహ. తెలుగు పల్లవి ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే కథ అసలు దెయ్యాలు. ఈ కథను రాసిన వారు వాస లక్ష్మణరావు గారు. శివయ్య శేషయ్య అన్నదమ్ములు. వారి తండ్రి బ్రహ్మయ్య చనిపోతూ 25 ఎకరాల బంగారం పండే మాగాని వదిలాడు ఇద్దరికి. వేరుకుంపట్లు పెట్టుకోకుండా కలిసి బ్రతకమని చెప్పి దేవుడి దగ్గరికి వెళ్లిపోయాడు. శివయ్య కొడుకు కేశవుడు. దాదాపు పెళ్లిడు వచ్చింది. ఒక రోజున శివయ్య కొడుక్కి పెళ్లి సంబంధం చూడ్డానికి వెళ్లి వస్తూ దారిలో పాము కాటుకు బలైపోయాడు. అన్న కుటుంబం ఆలనా పాలనా కూడా తమ్ముడు శేషయ్యే చూడసాగాడు. శివయ్య భార్య చంద్రమ్మ ఒకరోజు హఠాత్తుగా జుట్టు పీక్కొని వెర్రి చూపులు చూస్తూ పిలిచినా పలక్కుండా నిలువుగుడ్లు వేసి ఉండిపోయింది. కేశవుడు భయపడి పినతండ్రి శేషయ్య దగ్గరికి పరిగెత్తాడు. శేషయ్య అది దెయ్యం చేష్ట అయి ఉంటుందని భూతవైద్యుడు భూతలింగాన్ని తీసుకొచ్చాడు. ఆయన చంద్రమ్మను పరిశీలించి అది సాధారణ దెయ్యం కాదని, ఆ దెయ్యం తనకు లొంగదని, చంద్రమ్మ ప్రాణం తీసే తీరుతుందని, అటువంటి దెయ్యాన్ని వదిలించటం హిమాలయ ప్రాంతంలో ఉండే భూతవైద్యుడికే సాధ్యమని చెప్పాడు. ఆ మరుసటి రోజు చంద్రమ్మ చనిపోయింది. తల్లి చావుతో కేశవుడికి దెయ్యాల మీద పిచ్చకోపం వచ్చింది. హిమాలయాలకి వెళ్లి భూతవైద్యం నేర్చుకుని వచ్చి అసలు ప్రపంచంలో దెయ్యాల బాధ లేకుండా చేస్తానని పినతండ్రికి చెప్పి బయలుదేరాడు. కొన్ని రోజుల ప్రయాణం తర్వాత ఓ పర్వత ప్రాంతానికి చేరాడు. అక్కడ ఓ సాధువు తారసపడ్డాడు. నాయనా, అలసిపోయినట్టున్నావు. ఈ రాత్రి మా కుటీరంలో విశ్రాంతి తీసుకొని రేపు వెళ్ళు అన్నాడు సాధువు. ఆ రాత్రి సాధువుకి తన గాథ చెప్పి తన శపథం కూడా చెప్పాడు. దెయ్యాల ఉనికి మీద ఇద్దరి మధ్య వాదోపవాదాలు జరిగాయి. దెయ్యాల కంటే ప్రమాదకరమైన మానవులు ఉంటారంటాడు సాధువు. కాదు, దెయ్యాలే ప్రమాదకరమైనవి అంటాడు కేశవుడు. తెల్లవారగానే సాధువు కేశవుణ్ణి వెంట పెట్టుకుని బయలుదేరాడు. చీకటి పడే సమయానికి వారు ఒక గ్రామం చేరుకొని ఊరి బయట ఉన్న మామిడి తోటలో విశ్రాంతి తీసుకుంటున్నారు. అంతలోనే ఆ వైపుగా వచ్చిన ఆ ఊరి వ్యక్తి ఒకరు వారిని చూసి, పాపం, ఊరికి కొత్తవారిలా ఉన్నారు. ఈ తోటలో పాడుపడ్డ భవనం ఒకటి ఉంది. అచట ఉండే దెయ్యాలు రాత్రి సమయంలో బయటికి వచ్చి ఇక్కడ ఉన్న మనుష్యులను చంపి తింటాయి. మీరు వెంటనే వెళ్లిపోండి అని భయపెట్టాడు. అర్ధరాత్రి వరకు అక్కడే ఉండి నడిరాత్రి తర్వాత ఇద్దరూ భవనంలోకి వెళ్లారు. అక్కడ కొందరు గ్రామస్తులు రకరకాల చట్టవిరుద్ధమైన వ్యాపారాలు సాగిస్తున్నారు. సాధువుని కేశవుణ్ణి చూడగానే తమ గుట్టు బయట పెట్టేస్తారేమోనని చంపడానికి వచ్చారు. సాధువు కొంత విభూది వారి మీద చల్లగానే వారు మూర్ఛపోయారు. వారిని బంధించి గ్రామస్తుల ముందుకు తీసుకువచ్చి అసలైన దెయ్యాలు వీళ్లు అని అప్పగించి, కేశవ, ఇప్పటికైనా నమ్ముతావా అని అడిగాడు సాధువు. అప్పటికి దెయ్యాల మీద మంచి అభిప్రాయం కలగలేదని సాధువు మరో గ్రామానికి కేశవుణ్ణి తీసుకువెళ్లాడు. ఒక ఇంట్లోంచి బిగ్గరగా కేకలు వినిపిస్తున్నాయి. ఆ ఇంటి యజమాని అరుగు మీద విషాదంగా కూర్చున్నాడు. దగ్గరకు వెళ్లి కారణం అడిగారు ఇద్దరు. ఏం చెప్పను బాబూ, నాకు ఒక్కగానొక్క కూతురు. 10 తరాల దాకా తరగని ఆస్తి ఉన్న వరునితో అమ్మాయికి పెళ్లి నిశ్చయించాను. ముహూర్త సమయానికి అమ్మాయికి దెయ్యం పట్టింది. ఆ కేకలు విని పెళ్లివారు భయపడి పారిపోయారు అని కంట తడిపెట్టాడు. భయపడవద్దని సాధువు కేశవుడితో కూడా గదిలోనికి వెళ్లి తలుపులు వేసి, నిజం చెప్పు, నీకు నిజంగా దెయ్యం పట్టిందా? ఈ చీపురు నీ ఒంటి మీద ఇరిగిపోతుంది అని బెదిరించాడు సాధువు. అయ్యా, డబ్బుకి ఆశపడి మా నాన్న నన్ను ఓ ముసలాడికి ఇవ్వడానికి నిర్ణయించాడు. కాళ్లా వేళ్లా పడి బతిమలాడినా వినలేదు. ఇక లాభం లేదని ఈ దెయ్యం నాటకం ఆడాను అంది ఏడుస్తూ ఆ అమ్మాయి. పోనీ మా కేశవుణ్ణి చేసుకుంటావా అని అడిగాడు సాధువు. ఆనందంగా తల ఆడించింది. ఆ దెయ్యాన్ని తాను వదిలించి ఆ పిల్ల పెళ్లి తాను చేస్తానని తండ్రికి హామీ ఇచ్చి ఆ అమ్మాయిని కూడా తమతో తీసుకుని బయలుదేరాడు సాధువు. ఆదికేశవ, మంచికైనా చెడుకైనా మనుష్యులు దెయ్యాల పేరు మీద తమ పనులు పూర్తి చేసుకుంటున్నారు. మీ అమ్మ చావు కూడా అంటూ కేశవుడికి చెయ్యాల్సిన పని చెప్పాడు. ముగ్గురు కేశవుడి గ్రామం చేరారు. కేశవుడు పెళ్లి చేసుకుని
పెళ్లాంతో సహా ఒక సాధువును వెంట పెట్టుకుని వచ్చాడని శేషయ్య బ్రహ్మానందంగా ఊరివారందరికీ విందు ఏర్పాటు చేశాడు. అంతా భోజనాలకి కూర్చున్నారు. పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి అందరి మధ్య బల్ల వేశారు. నూతన వధూవరులను ఆశీర్వదిస్తూ అంతా పాయసం తాగడానికి పాత్రలు నోటి దగ్గర పెట్టుకోబోయారు. ఆగండి అంటూ గంభీరంగా అరిచాడు సాధువు, పాయసం తాగబోయిన కొత్త దంపతులను వారిస్తూ. అదిరిపడి గ్లాసులు దించారు వారు. సిద్ధుడు వెళ్లి ఆ 2 గ్లాసులు తీసుకొని శేషయ్య వద్దకు వెళ్ళాడు. ఈ ఇంటి పెద్దగా మీరు ముందు ఈ పాయసం తాగి వాళ్ళని ఆశీర్వదించండి అన్నాడు సాధువు. శేషయ్య గాబరా పడ్డాడు. సాధువు బలవంతంగా గ్లాసు ఆయన నోటి దగ్గర పెట్టబోగా 2 చేతులతో విసిరికొట్టాడు శేషయ్య. శేషయ్య, నిజం ఇప్పుడైనా ఒప్పుకో, లేకపోతే పోలీసులను పిలవాల్సి ఉంటుంది అని హెచ్చరించాడు సాధువు. పోలీసుల మాట వినగానే శేషయ్య గజగజ వణికిపోయాడు. ఆస్తి కోసం విషం పెట్టాను, భూత వైద్యుడికి డబ్బు ఇచ్చి దెయ్యం అని చెప్పించాను. హిమాలయాలకు వెళ్లిన కేశవుడు ఇక తిరిగి రాడనుకున్నాను. పెళ్లాంతో వాడు రాగానే ఇద్దరినీ ఒకసారే చంపాలని ఇంతమంది ముందు అందరూ తాగిన పాయసమే కాబట్టి ప్రమాదంగా కలిసిపోతుందనుకున్నాను. కాని దేవుడు సాధువు రూపంలో వచ్చాడు. ఇంకెప్పుడు ఇలాంటి తప్పులు చెయ్యను అన్నాడు. గ్రామ పెద్ద శేషయ్య మొత్తం సొమ్ము కేశవుడికి పరిహారంగా ఇవ్వాలి అని తీర్పు ఇచ్చాడు. వద్దు, నాకు శక్తి ఉంది, నేను కష్టపడి సంపాదించుకు తినగలను. బాబాయి పెద్దవాడైపోతున్నాడు. అసలు ఆస్తి కోసమే ఇంత ఘోరానికి పాల్పడ్డాడు. బాబాయినే 25 ఎకరాలు అనుభవించనీయండి. దెయ్యాల పేరుతో ఎవరు ఎప్పుడు అరాచకాలు చేయకండి అంటూ ఓ చేత్తో భార్యను ఓ చేత్తో సాధువును పట్టుకొని అప్పటికప్పుడే ఊరు వదిలి వెళ్లిపోయాడు కేశవుడు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఈ రోజు కథ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ మిత్రులతో షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మన తెలుగు పల్లవి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. మరొక మంచి కథతో తదుపరి వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు.